తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. తల్లిదండ్రులే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు, భూమి మీద ఇలా బ్రతకాలి, ఇలా కూర్చోవాలి, ఇలా తినాలి, ఇలా ఈ పనులు చెయ్యాలి అని ప్రతి దాన్ని గురించి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఖచ్చితంగా సమాజంలో దొంగలుగాను, వ్యభిచారులుగాను, నరహంతకులుగాను, పాడైపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అనేది సత్యం. ప్రేమైన దేవుని వల్ల తల్లిదండ్రులే పిల్లలతో గనక మాట్లాడకపోతే, పిల్లలకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఎలాగైతే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందో, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషితో దేవుడు మాట్లాడకపోతే మనిషి బ్రతుకు కూడా అలాగే మారిపోతుంది. ప్రేమను దేవుని వల్ల మనుషులు చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రేమను దేవుని వల్ల